చేయలే. రెండోది గీటున ఏంది, అద్భుతమైనటువంటి పరిపాలన ఉంటే ఎవరు పోకున్నా కానీ ఆ పార్టీని ఆ ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. గతంలో మేము అది చేసినాం. మీరు ఎవరైతే డబ్బా కొడుతున్నారో వారు వన్ సైడ్ అని అది కూడా ప్లే చేయండి. 2 సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రభుత్వంలో మేము మున్సిపాలిటీలు ఎన్ని గెలిచినాం, కార్పొరేషన్ ఎన్ని గెలిచినాం, జిల్లా పరిషత్ ఎన్ని గెలిచినాం, అవి కూడా మీరు చూపండి. అది కాకుండా దీన్ని వార్ వన్ సైడ్ ఎట్లా అంటారండి? 85 నుంచి 90% గెలిస్తే వార్ వన్ సైడ్. కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయి? మేజర్ కార్పొరేషన్లు నిజామాబాద్లో గెలిచిర్రా, కరీంనగర్లో గెలిచిర్రా, మహబూబ్ నగర్లో గెలిచిర్రా, కొత్తగూడెంలో గెలిచిర్రా, ఒకటి నల్గొండలో గెలిచారు, రెండోది రామగుండం గెలిచారు, మూడోది మంచిర్యాల కూడా గుడిలో మెల్ల. ఏ కార్పొరేషన్ మీరు గెలిచారు? ప్రజాపాలన, అద్భుతమైనటువంటి పాలన, అందరినీ మా క్యాండిడేట్లను దొంగతనంగా ఎత్తుకపోయి విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి పోలీసులు అడ్డు పెట్టుకొని రాజ్యం చేసేటువంటి మీరు దీన్ని వారు వన్ సైడ్ ఎట్లేస్తుందో చూపించే టీవీలు కానీ రాసే పేపర్లు కూడా మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. వారు వన్ సైడ్కు డెఫినేషన్ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నేను నిన్ననే చెప్పిన, ఇది గెలుపు కానే కాదు. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినట్టు ఎన్ని దగ్గర అంగుంది ఈ దొంగ రాత్రి. ఇప్పుడే మేము ఆడ కూర్చున్నప్పుడు పోలీసు వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎత్తుకపోతున్నారు. ఇక్కడ నన్ను జరుగుతుందా? కాబట్టి ఇవన్నీ శాశ్వతంగా నిల్వవు. నేను రాజు, నేను మంత్రి, ఇవన్నీ చూసినాం సార్. మేము ఈ మన భారతదేశంలో మహాభారతం చూసినాం, రామాయణం చూసినాం, ఎన్నో చూసినాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కానీ, ఈరోజు జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కానీ, ఈ రిజల్ట్స్ కానీ మీ పరిపాలనకు ఈ రిజల్ట్స్ అనేది గీటురాయిగా లేదు. మీరు అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ విర్రవీగేటువంటి మనస్తత్వాలకు ఖమ్మంలో ముగ్గురు విర్రవీగారు. కొత్తగూడెం మేజర్ కార్పొరేషన్ కదా, చిన్న మున్సిపాలిటీలు ఎన్ని గెలిచినా మేజర్ కార్పొరేషన్ కొత్తగూడెమే కదా. ఎన్ని వచ్చినాయి? 20 వచ్చినాయి కాంగ్రెస్కి. అక్కడ వాళ్ళకంటే సిపిఐకి 25 వచ్చినాయి, మాకు 9-10 వచ్చినాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ప్రభుత్వం పరిపాలన చేసి ప్రజల మన్ననాలు పొందాలి. అంతేగాని ఎలక్షన్లు రాగానే దౌర్జన్యపూరితంగా డబ్బులు ఇచ్చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని మా ఇష్టానుసారం చేసుకొని పోతామంటే అసలు ఎక్కడైనా కానీ పక్క తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, ఒక ముఖ్యమంత్రి ఎప్పుడన్నా లోకల్ బాడీ ఎలక్షన్లో తిరిగింది చూసిరా? పంచాయతీ ఎలక్షన్లో కూడా తిరిగిండు కదా. మళ్ళీ ఆ రోజు 35-40% మాకే ఓటు బ్యాంక్ వచ్చింది కదా. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు అవకాశాలు ఇస్తారు. మీ అబద్ధాల మాటలు, దొంగ మాటలు చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం మీద మేము రూపాయి ఇస్తున్నామంటే మేము 10 రూపాయలు ఇస్తామని, మేము ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అంటే మీరు బంగారం ఇస్తామని ఇట్లా మోసాలు చేసి రైతాంగాన్ని, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు, ప్రజలు కూడా ఆలోచించారు. 10 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు, ఒకసారి చూద్దామని. బట్ మీ నిజస్వరూపం మీరేమనుకుంటున్నారు? ఈ కొద్ది గెలుపుతోనే గెలుపు అనుకుంటారు. బట్ ప్రజల అకౌంట్ ఎట్లుంటుందంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు మీ పాపాలనన్నీ వాళ్ళ కడుపులో దాచుకుంటారు. అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం మీ పాపాలనన్నీ కడిగేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడితే, ప్రజాపాలన ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. ప్రజాపాలన, అద్భుతమైన పాలన. ఏ ఒక్క ప్రాజెక్టు కేసీఆర్ గారు లేదంటే మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ గారు, ఇండస్ట్రీసు అవన్నీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు శంకుస్థాపన చేసేదే తప్ప ఏదో ఒక్క ప్రాజెక్టు కట్టిరా? ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడన్నా మాట్లాడితే అన్ని దొంగ మాటలు మాట్లాడి, అలా అబద్ధాలు మాట్లాడి, ఇక దానికి కొంతమంది వత్తాసు పలకనికి పొద్దున్న చూస్తున్నా వార్ వన్ సైడ్. అరే నీ అమ్మ, వార్ వన్ సైడ్ అంటే దేన్ని అంటారు? వార్ వన్ సైడు దేన్ని అంటారు? వార్ వన్ సైడ్ 100కి 95% వస్తే వార్ వన్ సైడ్. రెండోది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ప్రచారానికి వెళ్ళకుండా మా పరిపాలన మీద ఓటేయమంటే అది వారు వన్ సైడ్ అవుతుంది. మీకు ఇంత క్లియర్గా మీకు అధికారం అన్ని విధాలుగా దుర్వినియోగం చేస్తే మీకు 1000 వస్తే మాకు 500 చిల్లర వస్తున్నాయి.
ఇది క్లియర్ కట్ కదా? ఒక్క కార్పొరేషన్ ఎక్సెప్ట్ ఒక నల్గొండ, రామగుండం, ఆ మంచిర్యాల కూడా 60లో 30 వచ్చింది, గుడిలో మెల్ల. మేజర్ కార్పొరేషన్లు ఏమొచ్చింది చెప్పండి. పోయి రిజల్ట్స్ రాకముందే ఢిల్లీలో పోయి డబ్బా కొట్టుకొని ఆ రాహుల్ గాంధీని పొద్దున్నే ఆ నైట్ డ్రెస్ మీద పట్టుకొని ఫోటోలు దిగి ఏం డబ్బా కొడుతురు. మల్లికార్జున ఖర్గే గారు చెప్పినట్ట వారు వన్ సైడ్ అయిపోతుందని. సో ఇదేనా వన్ సైడ్? మాట్లాడితే అడ్డగోలు మాటలు మాట్లాడి 3 కార్పొరేషన్లు అంట. 3 కార్పొరేషన్లకు తలాతోక ఏమన్నా ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఫెసిలిటీస్ ఉన్నాయా? ఏమీ లేదు. తల లేదు, తోక లేదు, మా ఇష్టం ఉన్నట్టు. ఇక తుగులకులకు రాజ్యం ఇస్తాం, మేమేం చేస్తాం, ఇట్లా టైప్లో ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రజలు అన్నీ బాగా చేస్తున్నారు. బట్ టైం వచ్చినప్పుడు చురుక పెడతారు. అప్పుడప్పుడు ఏంటంటే జస్ట్ చురుకలు మున్సిపాలిటీ పంచాయతీలో పెట్టి, పెద్దది పెట్టేది మాత్రం అసెంబ్లీ ఎలక్షన్లో పెడతారు. మీరు ఇట్లనే విర్రవీక్కుంటూ పోండి, మీ కర్మ మీరే అనుభవిస్తారు. రెండోది, మీరు అడిగారు ఇంతకుముందు నేనే రాజు నేనే మంత్రి అంటే కేటీఆర్ గారిని అడిగారు. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన అలా దరిద్రం అది. వాళ్ళు ఆలోచించుకోవాలి, మేమేంది ఆలోచించేది? మాకేం అవసరం? ఎవరైతే నేనే పార్టీలో పుట్టి నేనే పార్టీలో పెరిగి కాంగ్రెస్ రక్తం నా గుండెల్లో ఉన్నది అనేటువంటి ఆ సిగ్గులేని నాయకులు వాళ్ళు ఆలోచించుకోవాలి. మాకేం అవసరం ఉంది? ఎవడు రాజు అయితే మంత్రి అయితే మాకేం చేసేది ఉంది? ప్రజలు గమనిస్తున్నారు కదా. కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోండి. కానీ నేను ఇప్పటికీ కూడా టీవీ ఛానల్స్ కానీ మీడియా ప్రతినిధులు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీరు రాసేటప్పుడు మీరు చూపించేటప్పుడు వారు వన్ సైడ్ అయితే దాని డెఫినేషన్ కూడా మాకు చెప్పండి. మాకు కూడా అర్థమవుతుంది. మేము కూడా ఎంత అనుభవంతో 30 ఏళ్ళ నుంచి నేను 6 సార్లు ఎమ్మెల్యే అయినా ఎన్ని చూసిండొచ్చు నేను. వారు వన్ సైడ్ అంటే ఏంది, లేకపోతే కొద్దిగా అటు ఇటు అంటే ఏంది, ఎన్ని చూసినాం నేను. అరే ఒకటే డబ్బా నా కొట్టుర్రి, మాకేం అభ్యంతరం లేదు కొట్టుకుంటే. ప్రజలు చీదరించుకునే పరిస్థితికి మీరు కూడా రాకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం.